కేసులో కీలక నిందితులుగా ఉన్న వాళ్ళు కావాలని అడిగి తమ మీద ఈడీ రైట్స్ చేయించుకున్నారేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే భవిష్యత్తులో ఈ గొడవ కూడా లేకుండా అయిపోద్ది. ఇప్పుడు ఏమీ లేదు లేని తేల్చేశారనుకోండి, అక్కడ ఏమీ దొరకలేదని వీళ్ళు కూడా చెప్పేస్తారు. ఏమున్నాయి దొరకడానికి? కీలక డాక్యుమెంట్లు అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏముంటాయి సార్ కీలక డాక్యుమెంట్లు? పిచ్చోళ్ళ వీళ్ళు ఏమన్నా 7.5 సంవత్సరాలు కీలక డాక్యుమెంట్లు పెట్టుకొని కూర్చోవడానికి లాకర్లలోనూ అక్కడ మీరు అన్నట్టు ఈసీఐఆర్ నంబర్ కూడా కోట్ చేయలేదు దాని మీద. కాబట్టి ఇది కూడా అడిగి చేయించుకున్న దాడులేమో అనే అనుమానం కూడా లేకపోలేదు దీని మీద. రామకృష్ణ గారు ప్లీజ్ గో అహెడ్ కంక్లూడ్. వెంకటకృష్ణ గారు సార్, చాలా సినిమాలు చూసింటాం, వాళ్ళపైన వాళ్ళే నేరం చేసి వాళ్ళపైన వాళ్ళే విచారణ చేసుకొని క్లీన్ చిట్ తెచ్చుకొని ఆ ప్రజల్లో అలా నడిచిపోతుంటాయి. జీవితాలే సినిమాలు, సినిమాలే జీవితాలు. కాబట్టి ఆ విధంగా జరిగేదానికి అవకాశం ఉంది. కాకపోతే మీరు మన సాగర్ గారికి మీ మధ్య జరిగిన పెద్ద ఆర్గ్యుమెంట్ కు నేను ఒకటే సమాధానం చెప్తాను. ఇది ఒక బుక్ అండి. ఇది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండంగా ముద్రించినటువంటి ఒక బుక్లెట్, జగనాసుర రక్త చరిత్ర బహిరంగం అని. జగన్ రెడ్డి నరహంతక పాలనకు చమరగీతం పాడుదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వదిలినటువంటి బుక్లెట్. ఈ విధంగా దళితులపై జరిగిన దాడులపైన వదిలారు, మహిళలపై జరిగిన దాడులపైన చాలా బుక్లు వదిలేరండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆఫీస్ నుంచి. చిత్రం ఏంటంటే ఇప్పుడు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? మీ దగ్గర బుక్ ఉండడం చాలా చాలా విచిత్రంగా ఉంది. అన్నీ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పంపించండి, టీడీపీ ఆఫీస్ కు పంపించండి ఆ బుక్. గత 5 సంవత్సరాల చరిత్ర నా దగ్గర ఉంది. ఎందుకోసం అంటే నేను వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాను, పోరాటాలు చేశాను. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. మీరు అధికారములకు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అన్యాయాలను, అక్రమాలను ప్రజల ముందర పెడతారు, న్యాయస్థానాల ముందర పెడతారు, శిక్షిస్తారు అని. మీ మంచితనం మాకు అవసరం లేదు, మేము అవసరం లేదు చెప్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా. మీ మంచితనము, మీ గొప్పతనము, మీ ఉదారత, మీ ఉదాసీనత మాకు అవసరం లేదు. జగన్ రెడ్డి అక్రమాలపైన చర్యలు కావాలి మాకు. అది ప్రజలు కోరుకున్నారు. ఒక ఆయన అంటున్నాడు, మొన్న చాలా పెద్ద ఆయన ఒకే మాట అన్నాడు, 2029లో తెలుగుదేశం పార్టీకి మేము కేవలం జగన్ రెడ్డిని చూసి భయపడి ఓట్లేయాలండి, అంతే తప్ప తెలుగుదేశం పార్టీ వల్ల ఒరిగేది ఏమీ లేదంటూ చాలా మంది కామెంట్ చేయడం మొదలెట్టేశారు. ఒకవేళ జగన్ రెడ్డి మారిపోతే 2029కి మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కావలసింది ఒకటే ప్రజలకు, వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు, లాభం పొందిన వాళ్ళు అందరికీ తెలిసిపోయారు. మరి వాళ్ళ న్యాయస్థానం ముందు నిలబెట్టలేకపోతున్నారే. సిబిఐ మీ చేతుల్లో లేదా? ఎవరు నిలబెట్టాలి? సిబిఐలో ఉన్నప్పుడు మేము ఎట్లా నిలబెడతాం? నాకు అర్థం కాల. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు రామకృష్ణ గారు. వై డోంట్ ఇంప్లీడ్ ఇన్ దట్ కేస్? బాగుందండి, ఇది బాగుంది. ప్రశ్నించిన ప్రతి వాడిని కేసులో ఇంప్లీడ్ అవ్వమంటారా? ఇది బాగుంది. మీ చేతకంతరమై చెప్పండి, మీ చేతకంతరమై చెప్పండి సార్. సాగర్, ప్రతి అడిగిన వాళ్ళు ప్రతి వాళ్ళు మీరు కేసులో ఇంప్లీడ్ అవ్వండి అంటే నన్ను శ్రీనివాస్ గారిని కూడా మీరు కేసులో ఇంప్లీడ్ అవ్వండి అంటారు. ఇదే పని, మాకేం వేరే పని లేదా? కేసులు వేసుకుంటూ కూర్చోడమా? మా మీద పెట్టించుకున్న కేసులు చాలు, మిమ్మల్ని మా కేసులు ఎత్తేమని మేము అడగడంలా. ప్రభుత్వం ఎందుకయ్యా? ప్రతి వాడిని కేసులు ఇంప్లీడ్ అవ్వు, కేసులు ఇంప్లీడ్ అవ్వు, కేసులు ఇంప్లీడ్ అవ్వు. సరే ఓకే ఒక్క మాట సార్, దయచేసి ఒక్క మాట. సాగర్ గారు కంక్లూడ్ చేస్తూ ఒక్క మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుల వ్యవహారం పైన ఆ